వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, 2021 సంవత్సరం జూన్ 18వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు ఆ జాబ్ క్యాలెండర్లో ప్రభుత్వం సూచించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిగ్రీ కళాశాలల్లో 240 డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్లో పేర్కోవడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2022 సంవత్సరం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రానున్నది. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఉద్యోగాల కోసం 2022 సంవత్సరం జనవరి నెలలో నోటిఫికేషన్ రానున్నది. అయితే దీని ప్రకారం ఇప్పుడు మనం అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఏ సిలబస్ని చదవాల్సి ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2లో భాగంగా ఏ సిలబస్ని చదవాల్సి ఉంటుంది, దీనికి అర్హత ఏమిటి, ఈ విషయాన్ని కూడా మనం చూద్దాం. అలాగే వివిధ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్స్ పోస్టుల్ని సాధించుకునేందుకు ఈ పోస్టుల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఏ సిలబస్ని చదవాల్సి ఉంటుంది, దీనికి గల అర్హతలు ఏమిటి, ఈ విషయాల్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఇది తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే డిఎల్స్కు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు సన్నద్ధం అవుతున్నారో వారికి సంబంధించిన వీడియో ఇది. మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూస్తే ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క అంశంని తెలుసుకుందాం. మొదటగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఈ ఖాళీలకు సంబంధించిన వివరాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక అభ్యర్థి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవాలి అంటే మొదటగా తాను 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ సెట్, యూజీసీ, ఎన్టీఏ నెట్ వీటిలో క్వాలిఫికేషన్ ఉండాలి. లేదా పిహెచ్డి అనేది పూర్తి చేసి ఉండాలి. సాధారణంగా పిహెచ్డి పూర్తి చేసిన అభ్యర్థులకే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల్లో నియామకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈసారి ఏపీ సెట్, యూజీసీ, ఎన్టీఏ నెట్ ఇవి క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా వీరికి కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పటికీ ఎవరైనా ఏపీ సెట్, యూజీసీ, ఎన్టీఏ నెట్ క్వాలిఫికేషన్ సాధించకుండా ఉన్నట్లయితే ఇంకా మీకు ఒక ఛాన్స్ ఉంది. 2021 సంవత్సరం డిసెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఏ నెట్ నోటిఫికేషన్ మీ ముందు ఉంది. కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మరియు ఎన్టీఏ నెట్కి ఈ రెండింటికి సమానంగా ప్రిపేర్ అవుతూ డిసెంబర్లో ఎన్టీఏ నెట్ని క్వాలిఫై అయ్యి నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం మీ ముందు ఉంది. ఎవరైనా ఇంకా ఏపీ సెట్ లేదంటే ఎన్టీఏ నెట్
అర్హత సాధించకుండా ఉన్నట్లయితే వెంటనే తక్షణమే ఈ క్షణం నుంచి నెట్ కోసం తీవ్రంగా శ్రమించండి. అలాగే నెట్ కోసం ఏ సిలబస్ అయితే ఉంటుందో పేపర్ 1 పేపర్ 2 సేమ్ అదే సిలబస్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకి కూడా ఉంటుంది. కాబట్టి నెట్కి సెట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఆటోమేటిక్గా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి కూడా అంటే తన ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నెట్ సెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీటికి సంబంధించిన పేపర్ 1 సిలబస్ ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల కోసం ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్లో 2 పేపర్లు అనేవి ఉంటాయి. మొదటి పేపరు టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీన్ని తెలుగులో బోధన మరియు పరిశోధన సామర్థ్యాలు అని అంటారు. దీంతోపాటు లాస్ట్ 2018వ సంవత్సరపు ప్రీవియస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ని మరియు జనరల్ స్టడీస్ని వీటిని కూడా యాడ్ చేస్తూ ఈ అంశాల నుంచి కూడా బిట్లు అనేవి రావటం జరిగింది. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది ఈ ఎగ్జామ్. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల కోసం నిర్వహించబోవు పోటీ పరీక్షలు పేపర్ 1 అనేది అన్ని సబ్జెక్టుల వారికి కామన్గా ఉంటుంది. మనం ఏ సబ్జెక్టుతో ఎగ్జామ్కి అటెండ్ అయినప్పటికీ పేపర్ 1 అనేది అందరికీ ఒకటే ఉంటుంది. దాని పేరే టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్. ఇది పూర్తిగా ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ అనేది గతంలో నిర్వహించడం జరిగింది. గతంలో 2018వ సంవత్సరంలో ఇందులో కరెంట్ అఫైర్స్ని మరియు జనరల్ స్టడీస్ని కూడా యాడ్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఈసారి కూడా సిలబస్ అనేది ఇలాగే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పేపర్ మొత్తంగా 120 మార్కులకి ఉంటుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పేపర్ 1కు సంబంధించిన సిలబస్ని పూర్తిగా చూద్దాం. ఈ సిలబస్సే నెట్కు సెట్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా చదవాల్సి ఉంటుంది పేపర్ 1లో భాగంగా. సరే, ఇప్పుడు సిలబస్ని చూద్దాం. పేపర్ 1లో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఈ సిలబస్లో భాగంగా మొదట టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుంది. దీన్నే మనం తెలుగులో బోధన సామర్థ్యం లేదా బోధన సహజ సామర్థ్యం అని అంటాము. ఇందులో భాగంగా టీచింగ్, నేచర్, ఆబ్జెక్టివ్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. అలాగే క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లెర్నర్, ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్, టీచింగ్ మెథడ్స్, టీచింగ్ ఎయిడ్స్, ఎవాల్యుయేషన్ సిస్టమ్, ఇవి టీచింగ్ యాప్టిట్యూడ్లో ఉంటాయి. వీటిని తెలుగులో బోధన స్వభావం, ఉద్దేశాలు, లక్షణాలు మరియు మౌలిక అంశాలు, అభ్యాసనం, అభ్యాసకుడు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, బోధనా పద్ధతులు, బోధన ఉపకరణాలు, మూల్యాంకనం పద్ధతులు, ఇవి ఉంటాయి అన్నమాట. ఇంకా రెండవ అంశము రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఇందులో భాగంగా రీసెర్చ్ మీనింగ్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ టైప్స్ అనేవి ఉంటాయి. అంటే వీటినే తెలుగులో పరిశోధన అర్థము, లక్షణాలు, రకాలు అని అంటారు. తర్వాత స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ అన్న అంశం ఉంటుంది. దీన్నే తెలుగులో పరిశోధన సోపానాలు అని అంటారు. తర్వాత మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ అనేది ఉంటుంది, అంటే పరిశోధన పద్ధతులు. తర్వాత నాలుగవ అంశము రీసెర్చ్ ఎథిక్స్ అనేవి ఉంటాయి, అంటే పరిశోధన విలువలు అని అర్థము.
తర్వాత రీసెర్చ్ పేపర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ పరిశోధన సహాయక వ్యూహాలు అని అనొచ్చు. థీసిస్ రైటింగ్, ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫార్మేట్. అంటే ఇక్కడ ఈ పరిశోధన సిద్ధాంత వ్యాసరచన మరియు సహాయక వ్యూహాలు, పరిశోధన సాంఖ్యక పద్ధతులు ఇవి ఇందులో ఉంటాయి. తర్వాత మూడవ అంశము కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. దీన్నే మనం సమాచార ప్రసారం అని తెలుగులో అంటాము. అంటే సమాచారం యొక్క స్వభావము, లక్షణాలు, రకాలు, అడ్డంకులు మరియు తరగతి గదిలో ప్రభావవంతమైన సమాచార ప్రసారము, ఈ అంశాల్ని ఇందులో మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత రీజనింగ్ అన్న అంశం, నాలుగవ అంశము రీజనింగ్. దీన్నే మనం వివేచన సామర్థ్యం అని అంటాము. ఇందులో ఇంక్లూడింగ్ మ్యాథమెటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ అనేది ఉంటుంది. అంటే ఇందులో ఆల్ఫాబెట్ టెస్టు, అలాగే క్లాసిఫికేషన్ టెస్టు, అనాలజీ టెస్టు, కోడింగ్ అండ్ డీకోడింగ్, నంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, నంబర్ రిలేటెడ్ టెస్టు, బ్లడ్ రిలేషన్స్, చార్ట్ టైప్ టెస్టు, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, అసర్షన్స్ అండ్ ప్రిజంప్షన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, సిరీస్ కంప్లీషన్ టెస్టు, వెన్ డయాగ్రామ్ టైప్ టెస్టు, డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ డైస్, మిస్సింగ్ నంబర్, ఫిగర్ ఎనాలజీ టెస్టు అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్ టెస్టు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిగర్స్ ఇంటూ గ్రూప్స్, కట్టింగ్ ఆఫ్ ఏ క్యూబిక్ బ్లాక్. ఈ అంశాలన్నీ కూడా మనం రీజనింగ్లో భాగంగా చదవాల్సి ఉంటుంది. తర్వాత అంశము డాటా ఇంటర్ప్రిటేషన్స్. దీన్నే తెలుగులో దత్తాంశ నిర్వహణ అని అంటాం. దీన్ని మనం చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత అంశం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఉంటుంది. దీన్నే మనం తెలుగులో సమాచార ప్రసార సాంకేతికత అని అంటాము, ఐసిటి అని అంటాము. తర్వాత అంశం పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. దీన్నే తెలుగులో ప్రజలు మరియు పర్యావరణం అని అంటాము. ఇందులో భాగంగా పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇంటరాక్షన్స్, సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ అండ్ పొల్యూటెంట్స్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ నేచురల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, నేచురల్ హజార్డ్స్ అండ్ మిటిగేషన్. ఈ అంశాలని ఇందులో చదవాల్సి ఉంటుంది. తర్వాత అంశం హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇందులో భాగంగా అంటే ఉన్నత విద్యా వ్యవస్థ అనేది చదువుకుంటాం. దీనిలో గవర్నెన్స్, పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, ఈ అంశాలని మనం చదవాల్సి ఉంటుంది. దీంతోపాటు భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇంకా ఫైనల్గా రీడింగ్ కాంప్రహెన్షన్ అనే అంశం కూడా ఉంటుంది. ఇవి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కోసం నిర్వహించే ఎగ్జామ్లో భాగంగా పేపర్ 1లో భాగంగా మనం చదవాల్సినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా కలిపి 120 మార్కులకి ఈ అంశాలు అనేవి ఉంటాయి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ నుంచి అక్కడక్కడ బిట్స్ కూడా వస్తే రావచ్చు. ఇవి పేపర్ 1. అయితే వీటినే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి ఉన్నటువంటి ఈ పేపర్ 1 సిలబస్సే నెట్కి, సెట్కి కూడా ఉంటుంది. ఎవరైతే నెట్, సెట్ ఇంకా క్వాలిఫై కాలేదో వారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పేపర్ 1ని ఇలా చదువుతూ పోతే నెట్, సెట్లు ఈజీగా దీనిలో ఈ పేపర్లో క్వాలిఫై అయిపోతారు. సరే, ఇప్పుడు పేపర్ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పేపర్ 2 అంశంని ఇప్పుడు మనం చూద్దాం. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పేపర్ 2 మన మదర్ సబ్జెక్ట్ అనేది ఉంటుందండి. అంటే పీజీలో ఏ సబ్జెక్ట్ అయితే మనం చదివి ఉంటామో, అలాగే నెట్, సెట్, పిహెచ్డిలో ఏ సబ్జెక్ట్ అయితే మనం క్వాలిఫై అయ్యి ఉంటామో ఆ సబ్జెక్ట్ మీద పేపర్ 2 అనేది ఉంటుంది. అయితే
మనం తెలుగు అభ్యర్థులం కాబట్టి తెలుగు సాహిత్యం మీద పేపర్ 2 అనేది ఉంటుంది. అయితే ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు సంబంధించినటువంటి తెలుగు సిలబస్ ఏముంటుంది అంటే ఈ తెలుగు పేపర్ మొత్తం 180 మార్కులకి ఉంటుంది. ప్రశ్నలు 180 ఉంటాయి. 180 ప్రశ్నలు 180 మార్కులకి ఉంటాయి. దీని యొక్క ప్రీవియస్ పేపర్ అంటే 2018 ప్రీవియస్ పేపర్ నేను తర్వాత వీడియోలో మీకు నేను అందిస్తాను. పేపర్ ఎలా వచ్చింది అన్నది ఒక అవగాహన కోసం ప్రీవియస్ వీడియోని తర్వాత వీడియోలో అందిస్తాను. ఇప్పుడు సిలబస్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పేపర్ 2 అనేది తెలుగు సాహిత్యం, మొత్తం మార్కులు 180, మొత్తం ప్రశ్నలు 180, అంటే ఒక ప్రశ్న 1 మార్కు. చూడండి సిలబస్. ఇందులో సామాన్య భాషా విజ్ఞానం, అలాగే ఆధునిక తెలుగు నిర్మాణ రీతి, 3వ అంశం ప్రబంధ సాహిత్యం, 4వ అంశం ఆధునిక తెలుగు సాహిత్యం, 5వ అంశం జానపద విజ్ఞానం, 6వ అంశం భారతీయ అలంకార శాస్త్రం, 7వ అంశం సంస్కృత సాహిత్య పరిచయం, 8వ అంశం ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, 9వ అంశం సారస్వత ప్రక్రియలు, 10వ అంశం జానపద గీతాలు వీరగాథలు. ఇవి పార్ట్ ఏలో భాగంగా ఈ 10 అంశాలు ఉంటాయి. పార్ట్ బిలో 1 మాండలిక భాషలు, 2 తెలుగు నవల, 3 ఆధునిక తెలుగు నాటకం, 4 మహాభారత భాగవతాల ప్రత్యేక అధ్యయనం, 5 జానపద సమాజ అధ్యయనం. ఈ అంశాలు తెలుగు సిలబస్లో భాగంగా ఉంటాయి. దేనికి? అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎగ్జామ్కి. అయితే స్థూలంగా సిలబస్ అనేది ఇది. అయితే ఈ సిలబస్లో ఏమైనా రానున్న నోటిఫికేషన్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే ఉండొచ్చు. అయితే అందాక ఒక స్థూలంగా ఒక సిలబస్ మీద ఒక అవగాహన ఏర్పడింది కాబట్టి ఈ సిలబస్ని ముందుగా మనం చదువుతూ ముందుకు పోతూ ఉంటే ఏమైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 2022వ సంవత్సరంలో జరగబోవు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని అప్పుడు మనం పరిశీలన చేసి అప్పుడు అందుకుందాం. అయితే మొత్తానికి ఈ సిలబస్ అయితే మారదు. ఈ సిలబస్ ఉంటూ వీటిని కొంచెం ఏమైనా మార్పులు చేర్పులు ఉంటూ ఉండొచ్చు. ఇది మనం చదవాల్సి ఉంటుంది. అయితే ఇది ఒక అవగాహనతో కూడినటువంటి సిలబస్. పేపర్ 1 పేపర్ 2లో ఇంకేమైనా సిలబస్లో మార్పులు చేర్పులు ఉంటే అప్పుడు మళ్ళీ మనం చూద్దాం. ఈలోపు ఈ సిలబస్ని మనం ఫాలో అవుతూ ముందుకి వెళ్దాం. అయితే ఇంతవరకు మనం తెలుగు సాహిత్యంకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు సంబంధించిన వివరాలని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కు సంబంధించిన వివరాలని ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎగ్జామ్స్ని కూడా ఏపీపీఎస్సీ వారు కండక్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే డిఎల్స్ ఎగ్జామ్స్ని కూడా ఏపీపీఎస్సీ వారే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఏపీపీఎస్సీ డిఎల్స్ ఎగ్జామ్లో భాగంగా ఇందులో కూడా పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. ఈ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఏపీపీఎస్సీ డిఎల్స్ ఎగ్జామ్లో భాగంగా పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది. ఇది పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్లో భాగంగా మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 150 నిమిషాల్లో 150 మార్కులకు గాను పేపర్ని మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత పేపర్ 2 రెండవ పేపరు మన ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అంటే మన మదర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. తెలుగు అభ్యర్థులం కాబట్టి మనం రెండవ పేపర్గా తెలుగుని రాయాల్సి ఉంటుంది. ఇది 150 ప్రశ్నలకు ఈ పేపర్ ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, ఇలా 300 మార్కులకి పేపర్ అనేది ఉంటుంది. 150 నిమిషాల్లోనే ఈ పేపర్ని కూడా మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా జనరల్ స్టడీస్ మరియు మన మదర్ సబ్జెక్ట్ ఈ 2 పేపర్లు మనం డిఎల్స్
పోటీ పరీక్ష కోసం రాయాల్సి ఉంటుంది. డిఎల్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా మనం చదవాల్సిన అంశాలు ఏంటి? 1 సైన్స్ అండ్ టెక్నాలజీ. 2వ అంశం కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, సదస్సులు, సమావేశాలు, తీర్మానాలు. 3వ అంశం ఇండియన్ హిస్టరీ, అంటే ఏపీ హిస్టరీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇండియన్ హిస్టరీని మనం చదవాల్సి ఉంటుంది. 4వ అంశం వరల్డ్ జియోగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఏపీ, అంటే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీపై ఫోకస్ చేస్తూ ఇండియన్ జియోగ్రఫీని మరియు వరల్డ్ జియోగ్రఫీని చదవాల్సి ఉంటుంది. ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీని మనం చదవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఏపీ పాలిటీ, ఏపీ ఎకానమీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మరియు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ అరిథమెటిక్, ఈ అంశాలని మనం ఇంపార్టెన్స్ ఇస్తూ జనరల్ స్టడీస్ని పేపర్ 1ని మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక పేపర్ 2 డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ తెలుగు సిలబస్ని ఇప్పుడు చూద్దాం. 1వ అంశం సంప్రదాయ సాహిత్య కవుల అధ్యయనం, కాలం, రచనలు మరియు వేమన తాత్వికత, సమకాలీన పరిశీలన దృక్పథం, సమాజంపై వేమన కవిత్వ ప్రభావం. అంటే ఇంచుమించు ప్రాచీన తెలుగు సాహిత్యం మొత్తం చదవాల్సి ఉంటుంది. 2వ అంశం సాహిత్య ధోరణుల అధ్యయనం, యుగ ప్రభావం, రూపాలు, ఈ అంశాలను చదవాల్సి ఉంటుంది. ఇతిహాసము, పురాణము, ప్రబంధము, శతకము, సంకీర్తన సాహిత్యం, చారిత్రక కావ్యం, సంప్రదాయ ఆధునిక గద్య రచనలు, నవల, కథానిక, వ్యాసం, ఏకాంకిక, ఈ మొదలైనటువంటి అంశాలు, మరియు దళితవాదం, హేతువాదం, స్త్రీవాదం, ప్రాంతీయవాదం, ఈ అంశాలను మనం చదవాల్సి ఉంటుంది. 3వ అంశంలో భాగంగా జానపద విజ్ఞానం, గేయాలు, కథా గేయాలు, గద్యాఖ్యానాలు, పురాణ గాథలు, ఐతిహ్యాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు, జానపద కళలు, వీధి నాటకాలు, యక్షగానాలు, బొమ్మలాటలు, పగటి వేషాలు, చిందు, గంగ, జాతర కళారూపాలు, వీటిని 3వ అంశంగా చదవాల్సి ఉంటుంది. 4వ అంశం ఆధునిక కవుల అధ్యయనం, ఆధునిక ధోరణులు, వారి రచనలు, గురజాడ అప్పారావు గారు, రాయప్రోలు వారు, వీరేశలింగం, పుట్టపత్తి, శ్రీశ్రీ, ప్రసిద్ధ ఆధునిక కవులు, భావ అభ్యుదయ దిగంబర కవులు, వారికి సంబంధించిన అంశాలు. 5వ అంశం తెలుగు వ్యాకరణ ఛందస్సు అధ్యయనం, అంటే బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము మరియు ఛందస్సు, అందులోని వృత్తాలు, జాతులు, ఉపజాతులు, ఈ అంశాలని చదవాల్సి ఉంటుంది. వీటితో పాటు అలంకార విజ్ఞానం, అంటే అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు. 7వ అంశం తెలుగు భాషా చరిత్ర పరిణామము, అంటే ప్రాంగణన్నయ యుగం నుంచి నేటి వరకు, మరియు ద్రావిడ భాషా కుటుంబాలలో తెలుగు స్థానం, భౌగోళిక విభజన, మాండలికాలు, వీటిని చదవాల్సి ఉంటుంది. 8వ అంశం భాషా విజ్ఞాన అధ్యయనం, భాషా శాస్త్రము, అర్ధ విపరిణామము, ఆధునిక కాలము, శాసన భాష నుండి సాహిత్య భాష వరకు, వ్యావహారిక భాషా ఉద్యమం, ఈ అంశాలను కూడా చదవాల్సి ఉంటుంది. 9వ అంశము తెలుగు సాహిత్య పరిణామము, ప్రాంగణ యుగం నుంచి నేటి వరకు. 10వ అంశము సౌందర్య సాహిత్య విమర్శ అధ్యయనం, ప్రాక్ పశ్చిమ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ. 11వ అంశము సంస్కృత వ్యాకరణము, కావ్యాలు, సంస్కృత వ్యాకరణం, ప్రాథమిక విజ్ఞానం, సామాన్య ప్రామాణిక గద్య పద్య పాఠ్యాంశాలు,
హితోపదేశం, కాళిదాసుని యొక్క కృతులు, సంస్కృత పంచకావ్యాల పరిచయం. ఈ సిలబస్ని మనం చదవాల్సి ఉంటుంది. అయితే ఇదే సిలబస్ని ఏపీపీఎస్సి వారు ఏ సిలబస్ని అయితే పాటిస్తున్నారో అదే సిలబస్ని టీఎస్పీఎస్సి వారు కూడా పాటిస్తున్నారు. అంటే జూనియర్ కాలేజీ లెక్చరర్స్, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ విషయంలో ఒకే సిలబస్ని ప్రామాణికంగా పాటిస్తున్నారు. కాబట్టి ఈ సిలబస్ని తెలంగాణ అభ్యర్థులు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సి వారు లేదా టీఎస్పీఎస్సి వారు నిర్వహించబోవు ఈ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ పోస్టులకు ఎవరు అర్హులు అంటే కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు ఏపీ సెట్, అంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైతే ఏపీ సెట్ క్వాలిఫై అయి ఉండాలి. తెలంగాణ అభ్యర్థులైతే టీఎస్ సెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. లేదా ఇక్కడ ఏపీ కానీ టీఎస్ కానీ ఎవరైనా కూడా యూజీసీ ఎన్టీఏ వారు ప్రతి ఏడాది 2 సార్లు నిర్వహిస్తున్న నెట్ ఎగ్జామ్లో పాస్ అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు డిఎల్స్ పోటీ పరీక్షలకు అర్హులు. మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.